పేరు శ్రీకాంత్. నేను ఒక సినిమా డైరెక్టర్ని. ఇంతకీ నువ్వెవరు? నా పేరు జగదీశ్వరి. నేను ఈ బంగ్లాకి కాపలాగా ఉంటున్నాను. సినిమా డైరెక్టర్ అంటున్నావు, ఇక్కడ నీకేం పని? నేను కొత్త సినిమా తీస్తున్నాను. ఈ ప్రశాంతమైన ప్రదేశం నాకు నచ్చింది, అందుకే ఇక్కడ కూర్చొని కథ రాస్తున్నాను. ఏంటి, ఈ ప్రదర్శనలో కూర్చొని కథ రాస్తున్నావా? ఏదైనా దెయ్యం సినిమా కథ రాస్తున్నావా? అదేంటి అలా అడిగావు? మంచి లవ్ స్టోరీ రాస్తున్నాను. అవును, దెయ్యం కథ అని అడిగావు దేనికి? దెయ్యం బంగ్లా ముందు కూర్చొని దెయ్యం కథ కాక దేవుని కథ రాస్తావా? ఏంటి, ఇది దెయ్యం బంగ్లానా? ఇదేవో కొరియు దెయ్యంలా ఉంది. ఇక్కడ ఇంకో దెయ్యం ఉందని చెప్తుంది. అదేంటి, ఇక్కడ ఉండాల్సింది ఇంతలో ఎక్కడికి లేదప్పా? కొంపదీసి ఇదే దయ్యం కాదుగా? ఏంటి వెతుకుతున్నావు? దెయ్యాన్నా? అది బంగ్లాలోనే ఉంటుంది, బయటికి రాదు. సరే, నువ్వు వెళ్ళి కథ రాసుకో. ఒక్క నిమిషం, నాకు కొంచెం ఆ దయ్యం గురించి చెప్పవా? నేనిక్కడ 15 సంవత్సరాలుగా ఉంటున్నాను. నాకెవ్వరూ లేరు. ఈ బంగ్లా 15 సంవత్సరాలుగా ఖాళీగానే ఉంటుంది. తక్కువ ధరకు అమ్ముదామని చూసినా దెయ్యం బంగ్లాని ఎవ్వరు కొనటానికి రావటం లేదు. మరి ఈ 15 సంవత్సరాల్లో ఆ దయ్యం మిమ్మల్ని ఏం చేయలేదా? ఆ దెయ్యం బంగ్లాలోనే ఉంటుంది, బయటికి రాదు. ఇంతకీ ఆ దయ్యం ఎంతమంది చంపింది? నాకు తెలియదు, కానీ 15 సంవత్సరాల ముందు జరిగిన ఒక విషయాన్ని చెప్తాను విను. గోపాల్ అనే ఒక బ్యాంకు ఉద్యోగి తన భార్యతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. సూపర్ బావా, ఇల్లు సూపర్ గా ఉంది. నీ సెలెక్షన్ అదర్స్. నేను కూడా ఫ్యూచర్ లో ఇలాంటి ఇల్లునే కట్టుకుంటాను. ముందు నీ పెళ్లిగా నువ్వు, ఇల్లు గురించి తర్వాత. సరే రామా, నేను వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకొస్తాను. ఉండు బావా, నేను వస్తాను. నన్ను బస్ స్టాప్ లో డ్రాప్ చేద్దురు గాని. అదేంటే 4 రోజులు ఉండి వెళ్దిగల్లే, పైగా కొత్త చోటు, ఊరికి దూరంగా ఉన్నట్టుంది. ఒక్కదానికి భయంగా ఉంటుంది. లేదక్కా, నాకు ఇంకా ఎగ్జామ్స్ పూర్తి కాలేదు. ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. మరో 10 రోజుల్లో వస్తాను. అయినా భయమైతే బావని 10 రోజులు సెలవు పెట్టమను. ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావ్? చీపోవే. సరే అక్క, బాయ్. ఈరోజు ఎవరు వచ్చారమ్మా కల్లోకి? దయ్యమా భూతమా? ఏమో తెలియదండి, 2 చేతులు మాత్రమే వచ్చాయి. నా గొంతు పట్టుకుని చంపే ప్రయత్నం చేశాయి. నేను గట్టిగా ప్రయత్నించేసరికి కత్తితో నా గుండెల్లో పొడిచిందండి ఒక చెయ్యి. అంతలోనే మెలకు వచ్చిందండి. ఓహో, కేవలం చేతులేనా? వారం క్రితం దయ్యం, తర్వాత భూతం, మొన్న ఇంత ఆకారం, నిన్నేమో ముసుగు మనిషి, ఈరోజు కేవలం 2 చేతులు. బాగుందిరమ్మ నీ కళ. ప్రపంచంలోని దయ్యాలన్నీ నీ కల్లోకే వస్తున్నాయి.
అదృష్టవంతురాలివి, ఫ్రీగా అన్ని దయ్యాలను చూసేస్తున్నావు 1 by 1. మరొక్కసారి హర్రర్ సినిమాలు చూసి అర్ధరాత్రి అరుస్తూ లేచావంటే ఆ దయ్యం కాదే, నేనే నిన్ను నిజంగా చంపేస్తా. పొద్దుస్తమానం దయ్యం సినిమాలు చూడడం, అర్ధరాత్రుల్లో అరుస్తూ లేవడం, చీచీ విధవనస. పడగా రమా, త్వరగా రారమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది. ఆ, వస్తున్నానండి. ఇదిగోండి. అయినా మా ఆడవాళ్ళకు 4 చేతులున్నట్టు మీకు సేవలు చేయడానికి ఇంకా పని మిగిలే ఉంటుంది. అబ్బబ్బా, ఒకటే తొందర. అదేంటో ఈ రోజు నువ్వు చాలా సెక్సీగా కనిపిస్తున్నావు రామా. ఆఫీస్కి సెలవు పెట్టేయమంటావా? ఆహా, మరి రాత్రి ఇదే చీరలు ఉన్నానుగా, మరి దగ్గరికి రాలేదే. పైగా దెయ్యం చంపుదానంటూ తిట్టారుగా. తెల్లారేసరికి దెయ్యం దేవత అయింది, భారీ ముద్దయిందా. వెళ్ళండి వెళ్ళండి, ఆఫీస్కి టైం అవుతుంది. చచ్చా, నా కర్మ. అలా ఈ బంగ్లాలో దెయ్యం చెల్లిలో ప్రవేశించి అక్కని చంపేసింది. ఇందులో దెయ్యం ఎక్కడుందో అర్థం కాలేదు, కానీ బావపై మరదలుకున్న వ్యామోహమే అక్కను అర్రర్ సినిమాలో దెయ్యం పాత్ర వాడుకొని అక్కను అడ్డు తొలగించుకుంది. నేను మళ్ళీ వస్తాను. నేను మీ ఓనర్తో మాట్లాడి ఈ కథను ఈ ఇంట్లోనే షూట్ చేస్తాను. ఎనీహౌ, నాకు మంచి హర్రర్ కథ ఇచ్చావు. నా సినిమాలో నీకు మంచి పాత్ర ఇస్తాను, దెయ్యం పాత్ర. దెయ్యం పాత్ర.